2019 నాటికి ఎంత సంపద ఉంది, ఇప్పుడు 2024 నాటికి ఎంత సంపద ఉంది. కానీ ఒక రకంగా జిఎస్టీ వాటా మనకు వచ్చే తగ్గుతుందా సార్ ఈసారి? తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే మనకి జిఎస్టీ వాటా తగ్గడం కాదు, జిఎస్టీనే తగ్గింది మనకి. జిఎస్టీ ఈ నెల కూడా -1 వచ్చింది. మొన్న ఎప్పుడో ఒక సర్వే లెక్క ప్రకారం ఈ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు అవ్వక జనాల చేతిలో డబ్బులు లేకపోతే ఈ జిఎస్టీ రూపంలో వాటా మనకు వచ్చేది, రిటర్న్ వచ్చేది ఏది ఉందో అది కూడా తగ్గిపోద్ది. అది తగ్గితే ఇంకా రాష్ట్రం ఏం డెవలప్ చెందుద్ది అనేది ఒక సర్వే ఏదో చదివాను నేను. మీకు నిజంగా ఇప్పుడు కరోనా టైంలో చూశారు కదా, కరోనా టైంలో దేశమే -GSDPలో జీడిపికి వెళ్ళిపోయింది దేశమే. కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్క వ్యవసాయంలో +3 ఉంది వ్యవసాయం. అప్పుడు మిగతా వాటన్నిట్లో చూస్తే -7 ఏమో ఉంది. దేశం మొత్తం మీద చూస్తే ఆ టైంలో కూడా మిగతా వాటితో పోల్చుకుంటే కంపేరబుల్గా ఆంధ్రప్రదేశ్ బాగుంది. ఎందుకయ్యా అంటే సంక్షేమ పథకాల డబ్బులు ఆ టైంలో పంచాడు జగన్మోహన్ రెడ్డి. అది పక్కన పెడితే జగన్ ఉన్న 5 ఏళ్లలో కూడా ప్రతి నెలలో వ్యాపారాలు 10 రోజులు వెలిగిపోయినాయి. 10 రోజులు వెలిగితే ఆ నెల ప్రశాంతం వాళ్ళకి. అట్లాగా ప్రతి నెల కూడా ఏదో ఒక పథకం వచ్చేది. అది బీసీ నేస్తామా, ఈబీసీ నేస్తామా, మత్స్యకార నేస్తామా, లా నేస్తామా, ఏదో ఒక పేరుతో ఓ పథకమో 2 పథకాలు వచ్చాయి చేతికి. కొంత డబ్బు చేతికి అందుబాటులో ఉండేది. దాంతో ఒకటి టిఫిన్ సెంటర్